డిస్ప్రపోర్షనేట్గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైనా కావచ్చు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడానికి తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తూ ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా. హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు, న్యూయార్క్లో పోతుంది పవరు, లండన్లో పోతుంది, కానీ హైదరాబాద్లో పోదురా అనే స్థితి తెచ్చినాం. అది మీకు నేను బట్టి స్టోరీ లాగా చెప్తలేను. దాన్ని ఏం చేసినామంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రిడ్కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే, అనుసంధానం లేకుండే. ఒక 5-6 లైన్స్, వార్దా డిచ్పల్లి కావచ్చు, వరంగల్ వరోరా కావచ్చు, అంగుల్ పలాస కావచ్చు, పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబడి నేనే చేసి రాత్రింబవళ్ళు వాళ్ళతోని కొట్లాట పెట్టుకొని ఈ 3 లైన్లు కల్పించినాం. దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానమైన. దాని ఫలితం ఏంటంటే, మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్నా అక్కడి నుంచి కొనుక్కునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగినాం. నంబర్ 1. నంబర్ 2, 7,600 మెగావాట్లుగా ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీని దాదాపు 18,000 మెగావాట్లకు తీసుకుని పోయినాం. ఇన్ అడిషన్ టు దట్ 1,600 రామగుండంలో, 4,000 యాదాద్రి థర్మల్ స్టేషన్లో, అంటే 5,600 మెగావాట్ల పవరు ఇంకా అడిషనల్గా వచ్చేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించినాం. మొన్ననే ఎన్టీపీసీ 1,600 మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు. నేను వాళ్ళు ఎంబడబడి తరిమి దాన్ని చేయించిన ఆ రోజు 10 సార్లు నేను రామగుండం వెళ్ళి, మీకు ఏం కావాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని చెప్పి అడిగి పర్సూ చేసి దాన్ని కంప్లీట్ చేయించినాం. అఫ్కోర్స్ మా ప్రభుత్వం పోయిన తర్వాత మొన్న వచ్చింది అది, మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాన్ని డెడికేట్ చేసినాడు. ఇప్పుడు ఆ సప్లై కూడా యాడ్ అయింది. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇంకొక 1,600 మెగావాట్లలో 85%. ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే, ఏ రాష్ట్రంలో ఉందో, ఏ రాష్ట్రం కోసం కట్టినరో దానికి 85% ఇస్తుంది, 15% ఏమో వాళ్ళు నేషనల్ కోసం తీసుకుంటారు. అంటే ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు ఎంత అయితే 1,600లో 85% అంటే ఆ సుమారు 1,500 వస్తుంది.
1450 నుంచి 1500 మెగావాట్లు అదనంగా యాడ్ అయింది. చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తలేదు. కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా 1-2 యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉండే. అంటే ఇక్కడ 1500-1600 వచ్చే అవకాశం ఉండేది. మన సొంతం. దీని నుంచి ఒక యూనిట్ కూడా బయటకి ఇచ్చే అవసరం లేదు. మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా? దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇది పని చెయ్యలేనటువంటి, పని చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకోవన్నా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి దరిద్రం ఎందుకండి? ఏం కారణం చేత? ఇంకోటి మనకు మీ తర్వాతనండి, అంత గుర్తించడం అవసరం లేదు రాహుల్, చెప్తాం, నో ప్రాబ్లం. ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో? 7 ఏళ్ళు నడిచినటువంటి సిస్టమ్, 7 ఇయర్స్ అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది? దీనికి ఎవడు సమాధానం చెప్పాలా? ఎవడు బాధ్యత తీసుకోవాలా? ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు. యూ క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్. వాట్ ఈజ్ రాంగ్ విత్ ద సిస్టమ్? 7 ఏళ్ళు 7.5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ 3 నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవల అసమర్థత అండి? ఎవల ఫెయిల్యూర్ ఇది? 100కు 100% నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత. మరేం కాదు. వాళ్ళకి వాడుకోవస్తలేదు, వాళ్ళకి తెలివి లేదు పాపం. మేమన్నా టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం, మాకు తెలివి లేక కాదు. పవర్ సిస్టంలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం మేము. ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం. వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం. వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు. కాబట్టి సమర్థవంతంగా నడిచింది. ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు, నా మంత్రులకు పట్టదు, తీరికలు లేవు వీళ్ళకు. వీళ్ళకి రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతు బంద్ వేయడానికి తీరిక లేదు. మేము రైతు బంద్ వేస్తే వారం 10 రోజుల్లో వేసేవాళ్ళం. వితిన్ 10 days ఇన్ ఆల్ ద స్టెచెస్. మొదలు పెట్టినామంటే 10 days, మ్యాక్సిమం ఎప్పుడైనా 12 days అందరు రైతులకు పడిపోయేది. ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి 5 ఎకరాలకు ఇస్తామని, 3 ఎకరాలకు ఇస్తామని, 7 ఎకరాలకు ఇస్తామని ఇందులో పెద్ద విజయం సాధించినట్టు, తోకమట కథ చేసినట్టు, అదేదో గొప్ప డంబాచారం అన్నట్టు, అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా. నేను మాట్లాడలేదండి, ఇది 4వ నెల కాబట్టి నా గొంతు ఇప్తా ఉన్నా. ఎవడైనా కొత్తగా గెలిస్తే వాళ్ళకి టైం ఇస్తాం, 2 months 3 months 4 months టైం ఇస్తాం. వాళ్ళు కూడా సర్దుకోవాలా, అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలి. ఇలా మంచినీటి పథకం ఏందండి భగీరథ? వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? అద్భుతంగా నడిపినమే 5 ఏళ్ళు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినాయే, రాలేదా? మళ్ళీ ఇవాళ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా? హైదరాబాద్ నగరంలో కానీ, బయట ఊళ్ళల్లో కానీ, గ్రామాలలో కానీ ఒక్కరైనా ఒక ట్యాంకర్ కనబడ్డదా? ట్యాంకర్ల బిజినెస్ కనబడ్డదా? ఇవాళ ట్యాంకర్లు కొనుక్కునే దుస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది? బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి తెచ్చినటువంటి కారకులు ఎవరు? ఇవాళ ఆ అసమర్థులు ఎవరు? ఇవాళ గవర్నమెంటు, ముఖ్యమంత్రి, మంత్రులు కాదా? వీళ్ళు సమీక్ష జరిపినరా? కనీసం పట్టింపున్నదా వీళ్ళకు? వ్యవసాయం ఏం జరుగుతూ ఉందని సమీక్ష ఉందా?